ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడు అని దేవ యేసయ్య, నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయం అందు ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంటే వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం మందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగాను నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక నేమీ లేక ఉండును. ఆమె దేవుని వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం మందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 143వ అధ్యాయం 10వ వచనం. నువ్వే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను ఆయన చిత్తం చొప్పున చెయ్యి నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటి నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలన మీరు పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందిడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. చివరిగా ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుతున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశం ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇక మీదట ప్రభు మీ చిత్తానుసారంగా నడుచుకునే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమలో కృపలో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.